మాకు మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అయింది. గైనకాలజిస్ట్ అందరి దగ్గరికి హాస్పిటల్స్ అన్ని విజిట్ చేసాము. అసలు పిల్లలు పుట్టరేమో అని మెంటల్ గా చాలా ఫీల్ అయ్యాము. 5 ఇయర్స్ తర్వాత మేము ఓయాసిస్కి వచ్చాము. డెలివరీ అవ్వగానే పాప పుట్టిందని తెలిసింది. చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చాము. అసలు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మంచి సపోర్ట్ ఇచ్చారు. బాగా బాధపడుతూ వచ్చినాము ఇక్కడికి. కాకపోతే మంచి హెల్ప్ చేశారు మాకు. ఫస్ట్ టైం ఐవీఎఫ్ జరిగింది. సెకండ్ టైం వెంటనే ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు డాక్టర్స్ అందరూ కూడా. సెకండ్ టైం నాకు సక్సెస్ అయింది. పాప పుట్టింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇంకా మాకు పిల్లలు పుట్టరేమో ఇంకా అనేసి బాగా డిసప్పాయింట్ అయ్యాము. అందరికీ ఓయాసిస్ లో ఉన్న డాక్టర్స్ కి స్టాఫ్ అందరికీ కూడా అసలు ఇంకా మేము చాలా రుణపడి ఉంటాము. మేడం తోటి మాట్లాడాము. ఇక్కడికి వచ్చిన వెంటనే మేడం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా ఏంటి అనేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు ఏ ట్రీట్మెంట్ జరిగింది అవన్నీ చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడి అన్ని కనుక్కుని దగ్గరుండి అన్ని సజెస్ట్ చేశారు ట్రీట్మెంట్ గురించి. మాకున్న ఫియర్ అంతా పోయేలాగా చేశారు మ్యామ్. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓయాసిస్ హాస్పిటల్కి వచ్చినాక మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే ఇక్కడ కూడా మాకు ఫెయిల్యూర్ అవుతుందేమో అన్న డిసప్పాయింట్ తోనే ఉన్నాం మేము. కానీ మంచి సక్సెస్ వచ్చింది మాకు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒక 10-15 డేస్ తర్వాత మమ్మల్ని ప్రెగ్నెన్సీ చెక్ చేయించుకోమని చెప్పారు మేడం. అక్కడ ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు మేడం చెప్పారు, ఇట్లా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, హార్ట్ బీట్ బేబీ హార్ట్ బీట్ బాగుంది, హెల్దీగా ఉందని. అసలు ఇంకా ఆ ఫీల్ ఇంక చెప్పలేంది. ఒక 5 months దాకా ఓయాసిస్ హాస్పిటల్ వస్తా ఉన్నాము. అంటే మాకు ఓయాసిస్ హాస్పిటల్ కి వస్తేనే మాకు బాగుంటుంది అన్నది ఒక సాటిస్ఫాక్షన్. ప్రొద్దుటూరు నుంచి జాగ్రత్తగా ట్రైన్ బుక్ చేసుకొని మరి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఎట్లుంది బేబీ హార్ట్ బీట్ ఎట్లుంది అవన్నీ చెక్ చేసుకొని వెళ్తా ఉన్నాము. 2014 నుంచి చాలా సఫర్ అయ్యాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చాలా జాగ్రత్తగా ఉన్నాము. అసలు అప్పటిదాకా నేను ఇంట్లో లోన్లీగా పిల్లల గురించి చాలా సఫర్ అవుతుంటే, అట్లాంటిది ఇంక పాప పుట్టేసరికి హ్యాపీ అనిపించింది మాకు. ఇంకేం వద్దు మాకు లైఫ్ లో, ఇది ఒకటే చాలు అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలు పుట్టట్లేదని మేము కూడా చాలా ఫీల్ అయ్యాము. ఇక్కడికి వచ్చి ఓయాసిస్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ అందరూ అసలు ఆ ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ఎంత టఫ్ కాదు, చాలా ఈజీగా ఉంటుంది, పెయిన్ఫుల్ అసలు కాదు అంటే నేను ఏమనుకున్నానంటే అది చాలా పెయిన్ఫుల్ ఏమో, చాలా ఖర్చు అవుతుందేమో, మేము ఇంత ఖర్చు పెట్టుకోగలుగుతామా లేదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత బేర్ చేస్తారా లేదా అనుకుని మేము ఓయాసిస్ కి రాకుండా చాలా లేట్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అంటే మనీ పరంగా కానీ పెయిన్ పరంగా కానీ ఇబ్బంది ఉండదు.